హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అనిల్. వెల్కమ్ టు మై ఛానల్ విజయ డిజిటల్స్. మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ట్యాప్ చేసి పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మేము వీడియో చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఇన్స్టాగ్రామ్కు సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి, లేకపోయినా డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, దానికి మెసేజ్ చేసినా మేమైతే రిప్లై ఇస్తాము. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అనిల్. వెల్కమ్ టు మై ఛానల్ విజయ డిజిటల్స్. ఈ వీడియోలో మీకు ఇన్స్టాగ్రామ్ సంబంధించిన కొన్ని కూల్ ట్రిక్స్ అయితే చెప్తాను అనమాట. ఓకేనా, కూల్ ట్రిక్స్ అనేవి ఎప్పుడో అప్డేట్లో వచ్చాయి, చాలామంది యూజ్ చేస్తున్నారు కూడా. ఇంతకుముందు ఎప్పుడో రిలీజ్ అయ్యాయి, కానీ చాలామందికి న్యూగా అకౌంట్ క్రియేట్ చేసుకున్న వాళ్ళకి ఇవి ట్రిక్స్ అయితే తెలీదు. ఓకేనా, వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఓకేనా గైస్, ఈ ట్రిక్స్లో మీకు ఫైవ్ ఇంపార్టెంట్ ట్రిక్స్ అయితే చెప్తాను ఇన్స్టాగ్రామ్ సంబంధించినవి. ఓకేనా, వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ట్యాప్ చేసి పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా గైస్, ఈ ఇన్స్టాగ్రామ్ కూల్ ట్రిక్స్లో మీకు ఫస్ట్ ట్రిక్ వచ్చేసరికి మెసేజెస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బర్త్డే విషెస్ కానీ అండ్ సంథింగ్ ఏదో ఒక విషెస్ కొంచెం నార్మల్గా కాకుండా కొంచెం రెగ్యులర్గా డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకున్నారనుకోండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, మీరు ఏ మెసేజ్ అయితే టైప్ చేద్దాం అనుకుంటున్నారో ఆ మెసేజ్ని టైప్ చేసేయండి. ఓకేనా, టైప్ చేస్తే రెగ్యులర్గా కాకుండా మీరు కొంచెం డిఫరెంట్గా పంపడానికి అనమాట. టైప్ చేసి ఇక్కడ మీకు సెర్చ్ ఐకాన్ కనిపిస్తుంది కదా, ఈ సెర్చ్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే పైన మీకు కొన్ని కనిపిస్తాయి. ఓకేనా, వాటిని స్క్రోల్ చేసుకుంటే ఇలా మీకు ఉంటాయి అనమాట. ఓకేనా, ఈ విధంగా మీరు పంపారనుకోండి, సేమ్ ఇదే ఫార్మెట్లో అతనికి అయితే ఈ మెసేజ్ అయితే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అతను ఏంటిది అని ఒకసారి దీన్ని ప్రెస్ చేస్తే అలాగా డోర్ ఓపెన్ అయ్యి విషెస్ అయితే కనిపిస్తాయి. ఓకేనా, ఈ విధంగా ఇది ఒక కూల్ ట్రిక్ అనమాట. అండ్ దీనిలోనే డిఫరెంట్ స్టైల్స్ అయితే ఉంటాయి. చూడండి, ఇక్కడ మీకు ఫైర్ ఉంది, తర్వాత ఫైర్ తర్వాత ఇంకా పార్టీది ఉంది, పార్టీ ఇలా వెళ్తాయి. అండ్ దీని తర్వాత మీకు ఇంకా వచ్చేసరికి ఇక్కడ లవ్ హార్ట్స్ అయితే ఉన్నాయి, ఇవి పైకి వెళ్ళిపోతున్నాయి చూసారా. ఈ విధంగా మీరు కూల్గా మెసేజ్ అయితే రెగ్యులర్ ఫార్మేట్లో కాకుండా ఈ విధంగా మీరు మెసేజెస్ అయితే పంపొచ్చు అనమాట. పంపించిన తర్వాత ఇది ఫస్ట్ ట్రిక్ అనమాట. నెక్స్ట్ ట్రిక్ వచ్చేసరికి ఫేస్ ఎమోజీ అనమాట. అంటే మీ ఫేస్తోనే మీ ఎమోజీ అయితే క్రియేట్ చేయొచ్చు. మీ ఫేస్ తోటే ఎమోజీ ఎలా క్రియేట్ చేయాలంటే, ఇక్కడ మీకు ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది. ఓకేనా, నాకు ఇక్కడ హైడ్ అయినట్టుంది, ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది. ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద ప్రెస్ చేసి ఇక్కడ సెల్ఫీ అని ఉంది కదా, ఈ సెల్ఫీ మీద ప్రెస్ చేయండి. ఈ సెల్ఫీ మీద ప్రెస్ చేస్తే మీకు ఓకేనా ఇక్కడ మీ ఫేస్ కనపడడం అయితే స్టార్ట్ అవుతుంది. ఓకేనా, మీ ఫేస్ కనిపిస్తుంది కదా. ఇక్కడ మీకు ఇలా పక్క స్క్రోల్ చేశారనుకోండి, ఇక్కడ ఐస్లో హార్ట్స్ ఉన్నాయి కదా, ఈ హార్ట్స్ మనకు డిస్ప్లే అవుతాయి. ఓకేనా, ఈ విధంగా పార్టీ పెట్టుకుంటే పార్టీ ఐకాన్స్ అయితే వస్తాయి. ఇక్కడ ఏడ్చినట్టు పెట్టుకుంటే మన కంట్లోంచి నీళ్ళు అయితే వస్తాయి. ఓకేనా, సింపుల్గా ఒకసారి ఇక్కడ ప్రెస్ చేస్తే అది రికార్డ్ అవుతుంది. రికార్డ్ అయిన తర్వాత ఇక్కడ సెండ్ ఐకాన్ ఉంది కదా, లేదు ఇది బాగా రాలేదనుకుంటే రీటేక్ ప్రెస్ చేసి రీటేక్ అయితే తీసుకోవచ్చు. అండ్ దీన్ని డైరెక్ట్గా పంపించేస్తే అది స్టిక్కర్ రూపంలో మీ ఎమోజీ, అంటే మీ ఫేసే ఎమోజీ రూపంలో అయితే వెళ్తుంది అనమాట మెసేజ్. ఓకేనా, ఇది సెకండ్ ట్రిక్. అండ్ థర్డ్ ట్రిక్ వచ్చేసరికి, మీ ఫ్రెండ్స్ కనుక మీకు మెసేజ్ పెట్టారనుకోండి, మెసేజ్ పెడితే మీరు వాడికి తెలియకుండా ఆ మెసేజ్ చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫ్రెండ్ అంటే మీకు కోపం వచ్చింది, మీ ఇద్దరు గొడవ అయింది అనుకోండి, వాడు మీకు సారీ మెసేజ్ అండ్ ఏ కొటేషన్ పెట్టాడు అనుకోండి ఇన్స్టాగ్రామ్లో పెడితే, మరి మనం చూస్తే వాడికి చూసినట్టు సీన్ అయితే కనిపిస్తుంది. మరి అలా కనిపించకుండా మనం ఆ మెసేజ్ని అయితే ఎలా చదవాలి అని అంటే, సింపుల్గా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఇక్కడ నాకు ఆల్రెడీ ఒక మెసేజ్ వచ్చింది చూడండి. ఆ మెసేజ్ ఇప్పుడు చూడాలనుకోండి, ఏం చేస్తారంటే సింపుల్గా మీరు ఆ నేమ్ ఇక్కడ సెర్చ్ చేసేయండి. ఓకేనా, ఏమని సెర్చ్ చేస్తారు, ఓకే, మీకు ఆ మెసేజ్ పెట్టిన వాళ్ళ పేరు ఇక్కడ సెర్చ్ చేసేయండి. సెర్చ్ చేసేసి ఇక్కడ మీకు వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ టాప్లో 3 డాట్స్ కనిపిస్తాయి. 3 డాట్స్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ రిస్ట్రిక్ట్ అని ఉంటుంది, ఈ రిస్ట్రిక్ట్ చేయండి. రిస్ట్రిక్ట్ అకౌంట్ చేసిన తర్వాత ఇలా రిస్ట్రిక్ట్ అకౌంట్ చేస్తే మీరు రిస్ట్రిక్ట్ చేసినట్టు అతనికి తెలియదు. ఓకేనా, తెలియదు మీరు చేసినట్టు. ఓకేనా, అతను రిస్ట్రిక్ట్లోకి అయితే వెళ్తాడు. వెళ్ళిపోయిన తర్వాత అతను ఏదైనా మెసేజ్ పెట్టాడు అనుకోండి, మనకి ఆ మెసేజ్ రిక్వెస్ట్లోకి వెళ్తుంది. ఓకేనా, అక్కడ రిక్వెస్ట్ ఓపెన్ చేసి మనం మెసేజ్ అయితే చదవచ్చు. ఓకేనా, ఇక్కడ రిస్ట్రిక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఆ మెసేజ్ అతను పెట్టిన మనకు మెసేజెస్ అయితే ఈ విధంగా చదవచ్చు. ఇక్కడ మీకు ఏదైనా రిప్లై ఇవ్వాలంటే అన్రిస్ట్రిక్ట్ ఎక్కడైనా డైరెక్ట్గా చేసేయవచ్చు, లేకపోతే డైరెక్ట్గా అక్కడ మీరు అతని పేరు సెర్చ్ చేసి
రైట్ సైడ్ టాప్లో 3 డాట్స్ కనిపిస్తాయి, అక్కడ దాన్ని ప్రెస్ చేసి ఎక్కడైనా అన్రిస్ట్రిక్ట్ చేయొచ్చు. అన్రిస్ట్రిక్ట్ చేసిన తర్వాత మళ్ళీ మెసేజ్ చూసినట్టు అవుతుందంటే అవ్వదు. మళ్ళీ మీరు చార్ట్ ఓపెన్ చేసి అతను చార్ట్ ఓపెన్ చేస్తేనే మీకు అక్కడ మెసేజ్ చూసినట్టయితే అవుతుంది. ఓకేనా, ఇది థాట్ ట్రిక్ అనమాట. ఓకేనా, అతనికి తెలియకుండా మనం మెసేజ్ చదివేయచ్చు. ఓకేనా. అండ్ నెక్స్ట్ ట్రిక్ వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ ఏదైనా వీడియోస్ కానీ మనం డౌన్లోడ్ చేసుకోవాలనుకోండి, మనం ఏం చేయాలి, ఏదో థర్డ్ పార్టీ వెబ్సైట్నైనా యూజ్ చేయాలి, లేదా ఏదైనా యాప్స్ అలాంటివి అయితే యూజ్ చేయాలి. ఆ ప్రాబ్లం లేకుండా సింపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఈ రీల్ నచ్చిందనుకోండి, ఓకే, ఈ రీల్ నచ్చిందనుకోండి, ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ సెండ్ ఐకాన్ కనిపిస్తుంది కదా, ఈ సెండ్ ఐకాన్ మీద ప్రెస్ చేసి ఇక్కడ యాడ్ రీల్ టు యువర్ స్టోరీ అని ఉంటుంది. ఓకే, యాడ్ రీల్ టు యువర్ స్టోరీ ప్రెస్ చేసిన తర్వాత దీన్ని అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకుంటే ఒక నిమిషం, ఓకే, అడ్జస్ట్ చేసుకోండి. స్క్రీన్ మొత్తం అడ్జస్ట్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ డౌన్లోడ్ ఆప్షన్ మీద ప్రెస్ చేయండి. ఈ డౌన్లోడ్ ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే మీరు రీల్ అయితే విత్ ఆడియో మీ గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది అనమాట. ఓకేనా, ఎటువంటి థర్డ్ పార్టీ వెబ్సైట్స్ యూజ్ చేసుకుండా డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్ ద్వారానే మనం ఈ రీల్స్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి 4th ట్రిక్ అనమాట. అండ్ 5th ట్రిక్ వచ్చేసరికి మీ పోస్ట్స్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి పోస్ట్ తీసుకున్నాను, ఇక్కడ లైక్స్ ఉన్నాయి, నాకు లైక్స్ తక్కువ వచ్చాయనుకోండి, అందరూ చూస్తారు, కొంచెం ఏదో బాధగా ఉంటుంది కదా లైక్స్ తక్కువ వచ్చాయని. అలాంటి సిచ్యువేషన్లో ఆ లైక్స్ మనం ఎదుటి వాళ్ళకి కనపడకుండా హైడ్ చేసేయచ్చు. అది ఎలా అంటే సింపుల్గా రైట్ సైడ్ ఇక్కడ పోస్ట్ ఓపెన్ చేసిన తర్వాత రైట్ సైడ్ అప్పుడు 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, 3 డాట్స్ మీద ప్రెస్ చేస్తే ఇక్కడ హైడ్ లైక్ కౌంట్ అని ఉంటుంది. ఓకేనా, ఈ హైడ్ లైక్ కౌంట్ మీద ప్రెస్ చేస్తే ఆ లైక్స్ అనేవి హైడ్ అయిపోతాయి. ఓకేనా, మీకు చూపిస్తాను చూడండి. ఓకే, ఇక్కడ హైడ్ లైక్ కౌంట్ ఉంది, హైడ్ లైక్ కౌంట్ మీద ప్రెస్ చేశాను. ఓకేనా, ఇక్కడ లైక్స్ అయితే హైడ్ అయిపోయి మళ్ళీ చూపించాలనుకోండి అన్హైడ్ లైక్ కౌంట్స్ చూపిస్తే ఇక్కడ మీకు లైక్స్ అయితే కనిపిస్తాయి. ఓకేనా, ఈ విధంగా మనం లైక్స్ హైడ్ చేసేయచ్చు, వేరే వాళ్ళకి కనిపించవు అనమాట ఎన్ని లైక్స్ వచ్చాయి ఏంటనేసి. ఇది 5th ట్రిక్ అనమాట. అండ్ 6th ట్రిక్ వచ్చేసరికి, అంటే నేను 5 ట్రిక్స్ అని చెప్పాను కదా, ఇది ఆప్షనల్ అనుకోండి. ఓకేనా, 6th ట్రిక్ వచ్చేసరికి ప్రైవేట్ అకౌంట్కి మెసేజ్ చేయడం అనమాట. చాలామంది మనం రిక్వెస్ట్ పెడితే యాక్సెప్ట్ చేయరు, షోయింగ్ చేస్తూ ఉంటారు అనమాట యాక్సెప్ట్ చేయకుండా. వాళ్ళు యాక్సెప్ట్ చేసే వరకు మనం మెసేజ్ పెట్టకుండా ఉండాలి కదా. సో అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు యాక్సెప్ట్ చేసే వరకు, ఆ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసే వరకు లేకుండా మనం ప్రైవేట్ అకౌంట్కి అయితే మెసేజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఏదో ఒక ప్రైవేట్ అకౌంట్ కావాలి, ఓకే, ఈ అకౌంట్ ఉందనుకోండి. ఓకేనా, ఈ అకౌంట్ ప్రైవేట్ అకౌంట్. ఓకేనా, ఓకే, ఈ అకౌంట్ తీసుకోండి ఎగ్జాంపుల్, ఈ అకౌంట్ ప్రైవేట్ అకౌంట్. మరి నేను రిక్వెస్ట్ పెడితే వాళ్ళు యాక్సెప్ట్ చేసే వరకు వాళ్ళు కొంతమంది షో చేస్తూ ఉంటారు యాక్సెప్ట్ చేయకుండా. ఓకేనా, డైరెక్ట్గా మనం మెసేజ్ పెట్టేయచ్చు అనమాట. ఇక్కడ సింపుల్గా మీకు రైట్ సైడ్ టాప్లో 3 డాట్స్ కనిపిస్తాయి, ఆ 3 డాట్స్ మీద ప్రెస్ చేస్తే ఇక్కడ మీకు సెండ్ మెసేజ్ అని కనిపిస్తుంది. ఓకేనా, సెండ్ మెసేజ్ మీద ప్రెస్ చేయగానే డైరెక్ట్గా మీరు మెసేజ్ చేసేయచ్చు అనమాట. ఓకేనా, ఈ విధంగా మీరు మెసేజ్ చేసేయచ్చు. ఓకేనా, రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయకపోయినా సరే. ఓకేనా, మెసేజ్ చేస్తే వాళ్ళకి రిక్వెస్ట్లోకి అయితే వెళ్తుందో, వాళ్ళు ఏంటి రిక్వెస్ట్ అని ఓపెన్ చేసి చూస్తారు, డెఫినెట్గా మీ మెసేజ్ అయితే చదువుతారు. ఓకేనా, ఇది గైస్ ఈ వీడియోలో మీకు 6 ఇన్స్టాగ్రామ్ కూల్ ట్రిక్స్ అయితే చెప్పాను. ఓకేనా, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఓకే, ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు మరెన్నో కావాలనుకుంటే మాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, లేదా కామెంట్ సెక్షన్లో అయినా తెలపండి. ఓకే, మేము చేసే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన వచ్చిన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కానీ, లేకపోతే డిస్క్రిప్షన్లో మా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, దానికైనా మీరు ఫాలో చేసి మెసేజ్ చేయండి, మేము రిప్లై ఇస్తాం. ఓకే గైస్, ఇది గైస్ ఎవరి వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.